హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం సంధులలో ఒకటైనటువంటి టుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ఆధారంగా సంధులలో ఒకటైనటువంటి టుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. సరేనా? సూత్రము: కర్మధారయంబునందు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగును. మరొకసారి చూడండి. కర్మధారయంబునందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగును అంటే కర్మధారయంబునందు అంటే కర్మధారయ సమాసములో ఉత్తునకు హ్రస్వమైన ఉకారమునకు అచ్చు అనగా ఆ నుండి ఔ వరకు గల 16 అక్షరాలలో ఏదో ఒకటి పరంబగునప్పుడు రెండవ పదం మొదట పరమైతే అంటే ఉన్నట్లయితే టుగాగమంబగును అనగా ఇట్ టకారము ఆగమముగా వస్తుంది అని దీని యొక్క పూర్తి అర్థము. అర్థమైందా? చూడండి. వివరణ: కర్మధారయ సమాసములో మొదటి పదము చివర హ్రస్వమైన ఉకారము ఉండి రెండవ పదము మొదట అచ్చుపరమైతే టుగాగమము అనగా ఇట్ అనునది ఆగమముగా వస్తుంది. ఇలా రావటాన్ని టుగాగమ సంధి అంటారు. వివరణ ఏంటి? కర్మధారయ సమాసములో ఎక్కడైతే మనం కర్మధారయ సమాసం చేస్తామో అటువంటి ప్రదేశాలలో మొదటి పదము చివర హ్రస్వమైన ఉకారం ఉండి మొదటి పదం చివర హ్రస్వమైనటువంటి ఉకారం ఉండి రెండవ పదము మొదట అచ్చుపరమైతే రెండవ పదం మొదట ఆ నుండి ఔ వరకు గల 16 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం పరమైతే టుగాగమము అనగా ఇట్ అనునది ఆగమముగా వస్తుంది. ఎలా వస్తుంది? ఆగమముగా వస్తుంది. ఆగమము అంటే తెలుసు కదా, సంధి పదాలలో ఉన్నటువంటి అక్షరాలను వీటిని తొలగించకుండా వేరొక అక్షరం క్రొత్తగా వచ్చి చేరటాన్ని ఆగమము అంటారు. ఇలా రావటాన్ని లేదా ఇలా సంధి జరగటాన్ని టుగాగమ సంధి అని అంటారు. అర్థమైంది కదా? కర్మధారయ సమాసములో మొదటి పదము చివర హ్రస్వమైన ఉకారము ఉండి రెండవ పదం మొదట అచ్చు పరమైతే టుగాగమము అనగా ఇట్ అనునది ఆగమముగా వస్తుంది. ఇలా రావటాన్ని టుగాగమ సంధి అంటారు. అర్థమైందా? ఉదాహరణ: తూగు ప్లస్ ఉయ్యేల అనే రెండు శబ్దాలను నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటి మధ్య సంధి చేస్తాను. చూడండి జాగ్రత్తగా. సంధి చేయాలంటే పూర్వస్వరం పరస్వరం విడదీసుకోవాలి. చూడండి. తూగు ప్లస్ ఉ ప్లస్ ఉ ప్లస్ ఏల అంటే మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు ఉ, రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చు ఉ. ఈ రెండింటి మధ్య సంధి అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వేరే విధంగా కర్మధారయ సమాసంలో అన్నాడు కాబట్టి మనం తీసుకున్నటువంటి పదాలని అలాగే ఉంచేద్దాం. చూడండి. తూగు ప్లస్ ఉయ్యేల ఈ రెండు పదాల యొక్క అర్థం ఏంటో తెలుసా? తూగడానికి వీలైనటువంటి ఉయ్యేల అంటే తూగు అనేది విశేషణం. కాబట్టి చూడండి, ఈ సూత్రం చేత కర్మధారయంబునందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగును అనే సూత్రం చేత తూగు ప్లస్ ఇట్ ప్లస్ ఉయ్యేల అని వచ్చి ఈ టకారము ఉయ్యాలలో ఊ కలిసిపోయి తూగు కూడా కలిసిపోయి తూగుటుయ్యేల అని అవుతుంది. ఇక్కడ చూడండి. తూగడానికి వీలైనటువంటి ఉయ్యేల విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తూగు అనే పదము విశేషణం. ఇది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అటువంటి కర్మధారయ సమాసం నందు ఉత్తునకు అచ్చుపరమైంది. మొదటి పదం తూగులో చివర ఉత్తు ఉంది. రెండో పదం ఉయ్యాల్లో ఊ అనేది అచ్చుపరమైంది. కాబట్టి ఈ సూత్రం చేత టకారం అనేది వచ్చి తూగుటుయ్యేల అనే రూపం ఏర్పడింది. అర్థమైంది కదా? అలాగే పులుంగు ప్లస్ ఎకిమీడు పులుంగుటెకిమీడు, కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము,
నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. తేనె ప్లస్ ఈగ, తేనెటీగ. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు, చిగురాకు అనే 2 రూపాలు కూడా ఏర్పడతాయి. ఇలాంటివి ఎక్కడైనా సరే మీరు చదువుకున్నప్పుడు పదాలు వస్తే వాటిని టుగాగమ సంధిగా గుర్తించడమని మర్చిపోవద్దు. అందరికీ అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదములు.